ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా మేడం, ఇంతకుముందు అఫర్మేషన్స్ గురించి, మనం విజువలైజేషన్ గురించి చెప్పుకున్నప్పుడు ఫస్ట్ మన థాట్స్ కానీ, మన ఐడియాస్ కానీ, మనం అడిగేది ఏదైనా సరే జెన్యూన్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి అన్నారు. మరి దానికి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ మనం కనుక సబ్కాన్షియస్ మైండ్కి అలవాటు పడి దాన్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ మన మైండ్ సెట్ విషయానికి వస్తే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటారు? ఎలాంటి క్వాలిటీస్ని అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటారు? మన ఆలోచనలే కానివ్వండి, మనం అడిగే విధానమే కానివ్వండి, ఏ విధంగా ఉండాలి అంటారు? లైఫ్లో ఫస్ట్ మనకి మన ఆలోచనలే మన జీవితానికి, మన ఆలోచన ఎలా ఉంటే అలాగే వెళ్తుంది కదా. సో ఈరోజు మనం ఒక 2 వాచెస్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి లెఫ్ట్ హ్యాండ్ది, ఒకటి రైట్ హ్యాండ్. అంటే 2 వాచెస్ పెట్టుకుంటాం మేడం అంటే 2 వాచెస్ పెట్టుకోం. బట్ ఈ 2 వాచెస్ కూడా మన లైఫ్ని ఏ విధంగా లీడ్ చేస్తాయి. దాంతోపాటు 3 C's ఇవి మనం చూస్ చేసుకుంటే, ఈ విధంగా ఉంటే లైఫ్లోని మనం ఒక ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవచ్చు. సో ఈ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ ఎప్పుడైతే మనకు వస్తుందో, మనీ ఆటోమేటిక్గా మన దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంది. అంతే కదా. మనం ఎప్పుడు నీట్గా, శుభ్రంగా, చక్కగా ఉంటామో మనం ఇంకొకరిని అట్రాక్ట్ చేస్తాం. సో అలాగే ఇంతవరకు ఏం చేస్తామంటే, మనం మనీని పిలుస్తున్నాం, కానీ మనమే అందంగా తయారయ్యామనుకోండి, మనీ కూడా మనల్ని అట్రాక్ట్ చేయడానికి వస్తుంది కదా. రివర్స్ గేమ్ ప్లే చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ రివర్సిబుల్ రియాక్షన్ అనమాట. ఇది చేస్తే అది వస్తుంది, అది బాగుంటే ఇది వస్తుంది. సో ఏంటంటే ఫస్ట్ వాచ్ అనేది మన టైం చెప్తుంది. ఏ టైంకి మనం ఏం చేయాలి, టైం మేనేజ్మెంట్. ఒక్క క్షణం ఆలస్యమైనా యు ఆర్ లాసింగ్ మెనీ థింగ్స్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. ప్రతి సెకండ్ కూడా మనం అలర్ట్గా ఉండాలి, ప్రతి సెకండ్ కూడా యూటిలైజ్ చేసుకోగలగాలి. ఓకే. అండ్ ద నెక్స్ట్ వాచ్ ఈజ్ WATCH కదా. ఈ వాచ్ స్పెల్లింగ్ అదే, ఈ వాచ్ స్పెల్లింగ్ అదే. 1 ఈజ్ ద వర్డ్స్, మీరు మాట్లాడే తీరు, అవతల వాళ్ళతో మీరు మాట్లాడేటటువంటి విధానము, మీరు యూజ్ చేసేటటువంటి వర్డ్స్ ఎలా ఉండాలి, ఎంత స్పష్టంగా ఉండాలి, అవతల వాళ్ళని ఒప్పించే విధంగా ఉండాలా, సంతోషపెట్టే విధంగా ఉండాలా. ఓకే, గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద అదర్స్ అండ్ టువర్డ్స్ యూ. నిన్ను నువ్వు ఎలాగ అనుకుంటున్నావు, పక్కవాడి గురించి నువ్వు ఏ విధంగా ఆలోచన చేస్తున్నావు, అసలు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది. డబ్బు పట్ల నీ యాటిట్యూడ్ ఏంటి అంటే, అది కేవలం పేపరే కదా. కొంతమందికి డబ్బుదేముందిలే, వస్తుంది, మనం ఇలా వేస్తే అలా వస్తుంది, ఇలా చేస్తే అలా వస్తుంది, ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు. మీకు లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, ఏంటి ఇది పేపరే కదా అంటే, ఆ పేపర్ ఎప్పుడు డస్ట్బిన్లోకి వెళ్ళదు, మిగిలిన పేపర్స్ వెళ్ళినట్టు. అంటే దాని యొక్క వాల్యూ. సో డబ్బు పట్ల మీకున్నటువంటి యాటిట్యూడ్, డబ్బు గురించి మీరు మాట్లాడే విధానం. నెక్స్ట్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ టాలెంట్. ఊరికే మనం కూర్చుంటే డబ్బులు ఎవరు ఇవ్వరండి. మన టాలెంట్ చూసే మనకు డబ్బు ఇస్తాడు. మనం అడిగే తీరుని బట్టే మనకు డబ్బు వస్తుంది. మనం మాట్లాడే విధానం, మనలో ఉన్నటువంటి జెన్యునిటీని బట్టే డబ్బు వస్తుంది మనకి. ఉట్టిగా పిచ్చాపాటి మాట్లాడితే ఎవరు డబ్బులు ఇవ్వడు కదా, అవునా. సో రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ ఏదో కావాలని ఏదో ఒక 2 మాటలు మాట్లాడేస్తే మన కోట్లు వచ్చేస్తాయని ఉండదు. నువ్వు చేసే పని ఏదో, నీలో ఉన్న టాలెంట్ని ఏదో నువ్వు కొంచెం బయట పెట్టుకుంటేనే నీకు అక్కడ వాల్యూ ఉంటుంది, పొజిషన్ ఉంటుంది. సో నీ టాలెంట్, నీ క్యారెక్టర్ ఎలా ఉండాలి? ఒకరిని నొప్పించే విధంగా ఉండాలా, ఒకరిని సంతోషపెట్టే విధంగా ఉండాలా? నిన్ను చూడగానే నీ గురించి ఏం మాట్లాడాలి వాళ్ళు? డబ్బును చూడగానే ఏమంటామండి, డబ్బు అంటాం కదా. ఆ డబ్బు మనల్ని చూసినప్పుడు నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేటట్టుగా మన క్యారెక్టర్ ఉండాలి. అంటే ఒకరికి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన. ఎంతసేపు డబ్బును తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకుందాం కాదు, డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు కూడా అంతే సంతోషంగా ఖర్చు పెట్టాలి. ఒకరికి సహాయం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఉండాలి. ఎప్పుడు కూడా డబ్బునండి నువ్వు వస్తే నేను నిన్ను దాచిపెడతాను అని అనకూడదంట. నువ్వు నా దగ్గరికి వస్తే నలుగురికి ఉపయోగపడే విధంగా ఖర్చు పెడతాను అనాలి.
ఇఫ్ యూ కమ్ టు మీ, ఐ విల్ స్పెండ్ ఫర్ దోస్ హూ నీడ్స్ యూ. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి నిన్ను ఉపయోగిస్తాను. నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? నీ వల్ల ఒక విషయాన్ని జరిపించడానికి నీ దగ్గరికి వస్తుంది. నువ్వు సుఖపడుతూ నలుగురికి నువ్వు ఉపయోగపడాలి. దాని గురించే డబ్బు వస్తుంది. ఇప్పుడు చాలామందికి కోటాను కోట్ల రూపాయలు వచ్చేస్తాయంటే వాళ్ళు ఉపయోగించాలి. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక కొత్త కంపెనీ పెడుతున్నారు, మనకు కావాల్సిన 4G 5G ఏదో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దే ఆర్ యూటిలైజింగ్. సో ఆ విధంగా ఉపయోగించగలగాలి. అంతేగాని నాకు డబ్బు వచ్చింది కదా అని తీసుకెళ్ళి బీరోలో పెడితే దేనికి పనికిరానప్పుడు ఎందుకు? అది వేస్ట్ కదా. అండ్ యూ షుడ్ బి హానెస్ట్. న్యాయంగా ఉండాలి, న్యాయంగా పని చేయాలి. నువ్వు చేసిన పనికి కావాల్సినంత నువ్వు సంపాదించాలి. సో ఇలాగే మన ఫ్రీడమ్ ఫైటర్ ఒక ఆయన ఉన్నారండి, ఆయన పేరు చెప్పను నేను. ఆయనకి నెలకి 50 రూపాయలు జీతం అంట. ఎప్పుడు బిఫోర్ ఫ్రీడమ్ నెలకి 50 రూపాయలు జీతం. సో ఆయన జీతం రాగానే తెచ్చి ఇంట్లో ఇచ్చేసేవారు. ఇచ్చినప్పుడు ఆవిడ ఏం చేసేదంటే ఒక 5 రూపీస్ తీసి దాచిపెట్టేవారు. ఆయనకు తెలియకుండానే లేడీస్ జనరల్గా చేసే పని ఏంటంటే శాలరీ రాగానే కొంత అమౌంట్ తీసి పక్కన పెడతారు. అనుకోకుండా ఆయనకి ఒకసారి ఒక 50 రూపాయలు అవసరం వచ్చింది అర్జెంటుగా అనమాట. ఎవరిని అడగబుద్ధి కావటం. సో వచ్చి భార్యతో అన్నాడు అనమాట, నాకు ఇలా 50 రూపాయలు కావాలి అని. ఆవిడ ఏం చేసింది? గబగబా ఇంట్లోంచి తెచ్చి ఇచ్చింది. ఎక్కడి నీకు 50 రూపాయలు అని అడిగి, మీరు ఇచ్చిన జీతంలో 45 రూపాయలు సరిపోతున్నాయి ఇంటి ఖర్చులకి, సో 5 రూపీస్ మిగులుతున్నాయి, నేను దాచిపెట్టాను. సో ఆయన ఆ పని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టైం ఏం చేశాడంటే గవర్నమెంట్కి ఒక లెటర్ రాశాడనమాట, నా జీతం 45 రూపీస్ చేయండి, నాకు 50 రూపీస్ అవసరం లేదు అని. ఎందుకు అని అంటే 45 రూపాయలు నాకు సరిపోతున్నాయి, నాకు ఎలాంటి లోటు లేకుండా నాకు సరిపోతున్నాయి. సో ఆ 5 రూపీస్ ఇంకో దానికి యూజ్ చేయండి. హానెస్టీ అనమాట. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు చేయరు అనుకోండి, ఇంకా డబుల్ కావాలని అడుగుతారు. కానీ ఆయన హానెస్టీగా ఉన్నాడు కాబట్టి ఎలాంటి లోటు లేకుండా డబ్బు కావాల్సిన టైంకి ఆయనకి అందుబాటు అవుతుంది. ఎప్పుడైనా కానీ న్యాయంగా ఉండాలి. డబ్బు విషయంలో చాలా న్యాయంగా ఉండాలన్నమాట. మనకి ఎంత కావాలి, ఏ పని మీద కావాలి, ఎలా కావాలి అంటే మన ఫ్యామిలీని లీడ్ చేస్తూ సంతోషంగా ఉండి నలుగురికి పెట్టగల స్థాయిలో ఉంటే చాలు. అంతేగాని కోటాను కోట్ల రూపాయలు వచ్చేసేయాలి, స్విస్ బ్యాంక్స్లో దాచిపెట్టాలి అనేటువంటి ఆలోచన లేకుండా హానెస్టీగా మనం ఎప్పుడైతే ఉంటామో మనీ కూడా రావడానికి ఇష్టపడుతుందండి. అతను చేసిన పని కరెక్టే. అవును, 5 రూపీస్ ఎక్స్ట్రా కదా, ఈ 5 రూపీస్ ఇంకొకరికి ఇవ్వచ్చు కదా, గవర్నమెంట్కి సేవ్ చేసినట్టే కదా. సో హానెస్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటుగా లైఫ్లోని 3 C's కూడా ఫాలో అవ్వాలండి. 1 ఏంటంటే చాయిస్. ఫస్ట్ చాయిస్ ఏంటంటే మనకి పొద్దున్నే దేవుడు ఇస్తాడు, మనకి 2 చాయిస్ ఇస్తాడు. రోజు మొత్తంలో దేవుడు మనకి 3 C's అనేవి ఇస్తాడండి. ఏంటి అంటే ఫస్ట్ చాయిస్ ఏంటంటే మన నిద్ర లేవగానే మనం అనుకుంటాం ఇంకొంతసేపు పడుకుంటే బాగుంటుంది, మంచి కల వస్తుందమ్మా అప్పుడే లేపేసేవేంటి అంటే కలలో నిద్రపోతూ నీ డ్రీమ్ని చూసుకుంటావా, నీ డ్రీమ్ వెనకాల నువ్వు పరిగెడతావా? డిసైడ్ యువర్ సెల్ఫ్. మనం ఏం చేస్తాం, కొంతసేపు పడుకుని కళను ఆస్వాదిస్తూ ఉంటాం, కానీ ఇట్ వాజ్ రాంగ్. లేచి నీ డ్రీమ్ వెనకాల నువ్వు పరిగెట్టాలి. నీ డ్రీమ్ని క్యాచ్ చేయడానికి నువ్వు ఆలోచన చేయాలి. నెక్స్ట్ చేంజ్. ఏం చేంజ్ అవ్వాలి? నువ్వు ప్రతి మనిషి ఒక తప్పు చేస్తాడు, ఆ తప్పు నుంచి నువ్వు మారడానికి నీకు ఒక ఛాన్స్ ఇస్తాడండి. ఆ తప్పు మళ్ళీ చేయకుండా నీకు ఒక ఛాన్స్ ఇస్తాడు, ఆ ఛాన్స్ని నువ్వు యూటిలైజ్ చేసుకోగలగాలి. నెక్స్ట్ చాయిస్. గుడ్ బ్యాడ్ 2 పెడతాడు. దేనిని చూస్ చేసుకుంటావు నువ్వు, దేని నుంచి నీ లైఫ్ స్టైల్ని నువ్వు మార్చుకుంటావు. మన పాస్ట్లో జరిగిపోయిన మనం మార్చలేం, కానీ మన ఫ్యూచర్ని మనం మార్చుకోగలం. ఎలా మార్చుకుంటాం? యూ క్యాన్ హ్యావ్ టు చేంజ్ యువర్ థాట్స్. నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్కి మారడం. నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ మారి నీ ఫ్యూచర్ని నువ్వు కరెక్ట్గా చేసుకోగలుగుతావు. పాస్ట్ జరిగిపోయిన దాన్ని నువ్వు తీసుకురాలేవు, కానీ నీ ఫ్యూచర్లోని నువ్వు క్లియర్గా ఉండాలంటే ఏం చేయాలి? నీ థాట్స్ని మార్చాలి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థాట్స్, దెన్ యువర్ ఫ్యూచర్ విల్ బి హ్యాపీ. సో ఇవన్నీ ఉన్నప్పుడు మన విస్తరి చాలా నిండుగా ఉంటుందన్నమాట కదా. ఎప్పుడైనా నిండుగా ఉన్న విస్తరినే చూస్తారు ఎవరైనా, సగం ఉన్న విస్తరి సగమే ఉంది కదా అనుకుంటాం. సో మనీ కూడా మనం ఇంత నిండుగా ఉంటేనే మన దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంది అన్నమాట. అప్పుడు విజువలైజేషన్ టెక్నిక్ చేయండి,
చక్కగా వచ్చేస్తాయి డబ్బులు. డబ్బే కాదు, ఏది కావాలంటే అది వస్తుంది. మంచి పనులకే ఉపయోగించండి ఏదైనా కానీ. థ్యాంక్ యూ శంకరి మ్యామ్. మేడం, చాలామంది క్లాసెస్ని అడుగుతున్నారు, కొంతమంది 1-to-1 సెషన్ కూడా పర్సనల్గా అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పి దానికి సొల్యూషన్స్ తీసుకోవాలని అడుగుతున్నారు. మరి దానికి సంబంధించి 1-to-1 సెషన్ కానీ క్లాస్ కానీ రెండింటికి పాసిబుల్ అవుతుందా, లేదంటే ఏదో ఒకటి మాత్రమే చేస్తున్నారా? యాక్చువల్లీ ఉషా, నేను లైఫ్ స్కిల్స్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. సో ఇన్ ద లైఫ్ స్కిల్ క్లాసెస్ యు ఆర్ హ్యావింగ్ ద సెల్ఫ్ అవేర్నెస్, ఎంపతి, అంటే మన డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, అంటే ఒకరి దగ్గర ఒక మాట మాట్లాడి మాట మారుస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉంటారు, అలాంటి ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు మనీ మేనేజ్మెంట్ క్లాసెస్, ఇవన్నీ ఆల్రెడీ సెక్షన్ స్టార్ట్ అయింది. ఇట్స్ 25 days ప్రోగ్రామ్. సో డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అయిన నెంబర్ చూడొచ్చు. దాంతోపాటుగా తొందరలోనే EFT టెక్నిక్ని రిలీజ్ చేయబోతున్నా. సో ఎమోషన్స్ ఫ్రీడమ్ టెక్నిక్, అంటే మన బాడీలో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నిటినీ కూడా వితౌట్ హ్యావింగ్ ఎ ట్యాబ్లెట్ అండ్ వితౌట్ హ్యావింగ్ ఎనీథింగ్, యు ఆర్ బై యూజింగ్ ఎ స్మాల్ ట్యాపింగ్ టెక్నిక్. ఓకే, దాన్ని రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. షూర్ మేడం. సో ఖచ్చితంగా చేస్తాను. దాంతోపాటుగా హెల్త్ మెడిటేషన్ క్లాసెస్ తీసుకుంటున్నా. సో కావాలి అనుకున్న వాళ్ళు కింద నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. మనీ మెడిటేషన్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ ద హెల్త్ మెడిటేషన్ క్లాసెస్. అంటే మ్యాక్సిమం మెంబర్స్ ఆఫ్ ద ఎలా ఉన్నారంటే హెల్త్ పరంగా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. స్లీపింగ్ డిజార్డర్స్, షుగర్, బీపీ, బికాస్ ఆఫ్ ది స్ట్రెస్ అండ్ ఎమోషన్స్ దే ఆర్ గెటింగ్ ద షుగర్ అండ్ బీపీ. సో వాటి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, వీటి గురించి రెగ్యులర్గా క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో ఎవరికైనా కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే ఉమాశంకరి మేడంని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే అఫర్మేషన్స్కి సంబంధించి, దాంతోపాటు ఈ మధ్య కాలంలో బిజినెస్ ఐడియాస్ని కూడా ఇస్తున్నారు. అండ్ కొంతమందికి అఫర్మేషన్స్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు డౌట్స్ గురించి. పర్సనల్గా క్లాస్ కావాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలని కనుక మీరు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.